హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ బెట్టింగ్ యాప్లని బెట్టింగ్ సైట్లను పూర్తి స్థాయిలో మూసివేయాలి. తద్వారా చాలా మంది యువకులు చేయకూడని రేంజ్ లో అప్పులు చేసి చేయకూడని తప్పులన్నీ చేస్తూ వారు బలవన్మరణానికి పాల్పడుతున్నారంటూ అనేకమైనటువంటి కంప్లైంట్ దేశవ్యాప్తంగా వెల్లువెత్తి వస్తున్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో గతంలో ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో, తెలంగాణలో ఎవరైతే సెలబ్రిటీస్ గతంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో, వాళ్ళ ఇన్స్టాల్లో, వాళ్ళ ట్విట్టర్ వేదికగా బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడారో, దానిపైన యాడ్స్ చేశారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ గవర్నమెంట్ కేసులు పెట్టి మరి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ విషయం మనకు అందరూ తెలుసు. అందుట్లో చాలా మంది ప్రముఖులు, చివరికి బాలయ్యని కూడా అందుట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. బాలయ్య చేసినటువంటి ఒక షో ద్వారా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఒక వ్యక్తి 20 లక్షలు లాస్ అయ్యారంటూ కేసు పెడతాం కూడా జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే చాలా మంది సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి కోర్టుల చుట్టూ తిప్పి న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విచ్చలవిడిగా యథేచ్ఛగా చిగ్గు లజ్జ లేకుండా పెద్ద పెద్ద హోర్డింగ్స్ వెలుస్తూ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే క్రమంలో. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందన్నది తెలియాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక హోర్డింగ్ పెట్టాలంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత వ్యవస్థకి ఇవ్వాల్సిందే. ఆ మున్సిపాలిటీలకు కానీ, ఆ గవర్నమెంట్ వ్యవస్థలకు కానీ మేము దీనిపైన హోర్డింగ్ పెడుతున్నాం, ఇది మా పోస్టర్, దీనికి అప్రూవల్ ఉంది అనేసి వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసుకున్న తర్వాతే అక్కడక్కడ హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు. అయితే విజయవాడ నడిబొడ్డు మీద జూప్లే అనేటువంటి ఆన్లైన్ గేమింగ్ సైట్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అత్యంత ప్రమాదకరం ఇది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేద్దాం, ఆంధ్రప్రదేశ్ లో లాటరీ టికెట్స్ ని ప్రమోట్ చేద్దాం అన్నట్టు కొన్ని వార్తలు రావడం జరిగింది. అందులో వాస్తవం ఎంత మనకు అర్థం కానప్పటికీ ఇప్పుడు కన్ఫామ్ గా చెప్తూ ఉన్న ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతోనే, ప్రభుత్వం యొక్క పర్మిషన్ తోనే ఈ హోర్డింగ్స్ అన్ని వెలవడం జరిగింది. జూప్లే అనే యాప్ హోర్డింగ్స్. ఆ సైట్ కూడా నేను మీకు చూపించాలని చూస్తున్నా. దీంట్లో అనేక రకమైనటువంటి గేమ్లు ఉండటం జరిగింది. ఇన్ ప్లే అంట, అప్కమింగ్ అంట, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, హార్స్ రేస్, గ్రేహాండ్, ఇలా చాలా క్యాషినోస్, లైవ్ క్యాషినోస్ అన్ని గేమ్స్ ఉండటం జరిగింది. అందులో క్రికెట్ కూడా ఉండటం జరిగింది. ఆన్లైన్ లో మనం ఆడాలి, ఆడినప్పుడు డబ్బులు పెట్టాలి, డబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి, అన్ని విధంగా గ్యాంబ్లింగ్ ఇదంతా. వీటిని గవర్నమెంట్ ఎందుకు ప్రమోట్ చేస్తుందో అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఇటువంటి హోర్డింగ్స్ కనుక ఆంధ్రప్రదేశ్ మొత్తం కనుక వెలిస్తే అనేక రకాలైనటువంటి గేమింగ్ యాప్లు, గేమింగ్ వెబ్సైట్లు ఆన్లైన్ లో మనకి అందుబాటులో ఉన్నాయన్న విషయం ప్రజలకు అందరికీ తెలిస్తే సోమరపోతులాగా ఆడుతూ కూర్చుంటే టైం వేస్ట్, డబ్బు వేస్ట్, చివరికి ఇల్లు డబ్బు మొత్తం గుల్లైపోవడం పక్కా. మరి చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీ, ఇంత సిల్లీగా దీని కోసం పర్మిషన్ ఎలా ఇప్పిస్తున్నారు, దీనిపైన అవగాహన లేదా అంటే ఆలోచించాలి. ఎందుకంటే కంపల్సరిగా ప్రభుత్వాన్ని దృష్టిలో ఉండే ఇటువంటిని ముందుకెళ్తున్నాయా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ హోర్డింగ్స్ పెట్టరు కాబట్టి. సో ఓవరాల్ గా ఇది ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్. ప్రజల బాగోగులు గాలి కుదిరేసి వాళ్ళు ఏమైపోతే ఏంటి అనే ఒక అంచనాతోటి, ఒక ఆలోచనతోటి ఇలా గేమింగ్ వెబ్సైట్స్ ని, యాప్స్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్రమోట్ చేస్తున్నారా అన్న విషయం తెలియాల్సింది. మీరేమంటారు? ఇందులో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందంటారా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.